హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ సొరకాయ పప్పు. సొరకాయ పప్పు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇది సొరకాయ, ఇది పొడవకాయ. ఇది ఇక్కడ కట్ చేసి చాలా సింపుల్గా అయిపోయే కూర ఇది. ఇంకా కుక్కర్లో పెట్టి అన్నీ కలిపేసుకొని కుక్కర్లో పెట్టేస్తే అయిపోద్దండి. ఒక్క 10 నిమిషాలు కూడా సరిపోదు. ఫాస్ట్గా కూర అయిపోతుంది. ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు. సొరకాయలో ఎన్ని విటమిన్స్ ఉంటాయండి, ఎన్ని క్యాలరీలు, ఎంత వాటర్ ఉంటుందో చూసారు కదా. మనం ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుని కడిగేసుకుందాం. సొరకాయని ఇలాగా పొడవుగా కట్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. మనం ఇంకా సపరేట్గా ఏమీ వండుకో అక్కర్లేదు. చాలా సింపుల్ అయిన కూర ఇది. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా పెద్దగా కట్ చేసేసుకోండి. మనం తినేటప్పుడు కూడా చక్కగా పెద్దగా కనిపిస్తాయి. ఎందుకు ఇది కడగమని చెప్పానంటే దీనిపైన సొన ఉంటుంది. ఆ సొన అంతా పోవాలి. అదే ముక్కలు కట్ చేసి కడిగామంటే ఈ ముక్కకి నీరు పట్టేస్తుంది. నీరు పట్టేసి ఇంకెక్కువ వాటర్ వచ్చేస్తాయి. ఫ్రెష్గా ఉందండి కాయ. సొరకాయ ఎముకలకి చాలా మంచిదండి. హెల్దీ ఫుడ్ ఇది. చాలా ఎంత మంచిదంటే సొరకాయ బాగా పూలు వస్తుంది, సలవ చేస్తుంది. చూసారు కదా. ఇలాగ ఇప్పుడు కప్పు తీసుకున్నాను నేను. కప్పు కందిపప్పుతో సొరకాయ పప్పు. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి. చూసారు కదా. 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, నిమ్మకాయ అంత చింతపండు, చిన్నది ముక్క అల్లం. ఇది వేసేసుకొని చాలా కరెక్ట్గా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారము, మనకి రుచికి సరిపడంత ఉప్పు. కొంచెం తక్కువ వేసుకోండి. మళ్ళీ పోపు వేసుకునేటప్పుడు తక్కువైతే కనుక అప్పుడు వేసుకోవచ్చు. ఇంకంతే అండి, సింపుల్. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇంకా అంతే. ఇలా తిప్పేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ గరిటతో వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాము. పోపులో ఇష్టమైన వారైతే ఇంకా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అలా వేసేసుకున్నాం కదా. ఇది ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చెనపప్పు పోపుకి. ఆయిల్ వేడెక్కింది. ఇంకా అది వేసేసుకున్నాం. ఇదిగండి పోపు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా, ఒక ఉల్లిపాయ తరుపును నేను ఒక ఉల్లిపాయ కోసేసాను. తర్వాత కరివేపాకు ఎక్కువగా వేసుకోండి. 4 రెమ్మలు వేసుకోండి. చక్కగా మంచి సువాసన వస్తుంది. పుదీనా, కొత్తిమీర అది కూడా వేగితే మంచి వాసన వచ్చుద్ది. మీకు ఇష్టమైన వాళ్ళైతే ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను. నెయ్యి కూడా 2 స్పూన్లు వేస్తే బాగుంటుంది.
నెయ్యి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది సొరకాయ పప్పులో టేస్ట్. మనం వేడివేడి అన్నంలో సొరకాయ పప్పు వేసుకొని పైన నెయ్యి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ఇవన్నీ తింటే హెల్త్కి చాలా మంచిదండి నాన్ వెజ్ కంటే. అలాగా అన్నీ కూడా ఇలా వేగుతూ ఉండాలి, వేగితేనే బాగుంటుంది. పోపు మాత్రం కరెక్ట్గా వేసుకుంటే అస్సలు కారం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. పోపు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు ఇలా వేసేసుకున్నాం. ఇది కనీసం పప్పు అనేది ఒక 5-6 వస్తుంది. ఈ పప్పు ఇలా వేయంగానే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఈ పప్పు అటు ఇటు తెరిన తర్వాత ఆపేసుకోవాలి. అప్పుడు ఆ వాసన అనేది ఆ పప్పుకి అలా పట్టేస్తుంది. చాలా సాయంకాలం వరకు కూడాను ఆ పప్పు ఇంకొకసారి భోజనం చేసేటప్పుడు కూడా ఆ వాసన అనేది పోదండి. ఓకే అండి, చూసారు కదా మా రెసిపీ. ఉప్పు చూసుకోండి, ఉప్పు చూస్తే కొంచెం వేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, ఒక 1/2 స్పూన్ అట్లా వేసుకోండి, వేస్తే సరిపోతుంది. కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత మంచి వాసన వస్తుందండి. పప్పు సొరకాయ చాలా బాగుంటుందండి. పప్పు సొరకాయ అంటే ఆహా అన్నట్టు తినేసేయచ్చు. ఇది రోటీకి, రైస్కి, చిన్నపిల్లలకి ఎవరికైనా ఎంత మంచి హెల్త్ ఫుడ్ అంటే అంత మంచిదండి. నేను ఇంకా తీసేసుకుంటున్నాను. ఓకే అండి, నా పప్పు సొరకాయ అయిపోయింది. నేను ఇంకా బౌల్లో తీసేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, టాటా, బాయ్ బాయ్.